హలో గాయస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. మళ్ళీ వాళ్ళ పప్పు రెసిపీతో మేము ముందుకు వచ్చారు. ఒక గ్లాస్ పప్పు తీసుకుని దాన్ని నీట్గా కడిగేసి మంచిగా శుభ్రంగా కడుక్కోండి. మళ్ళీ దానిలో ఏమైనా పురుగులు ఉంటాయో చూసి కడుక్కోండి. తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు మీకు తగినంత కోసుకొని పక్కన పెట్టుకోండి. మేమైతే ఇవాళ దొండకాయ కూడా మార్నింగ్ పోస్ట్ చేశాను చూడండి. ఇవాళ మా ఇంట్లోనే మళ్ళీ పప్పు కూడా వండుతున్నారు. మా వంటలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము పాజిటివ్గా తీసుకుంటాం. ఓకేనా. ఇవాళ అయితే మా ఇంట్లో 2 కూరలు. మరి మీ ఇంటిలో ఎన్ని కూరలు కామెంట్ చేయండి. చాలామంది ఇళ్ళలో పప్పు చాలా డిఫరెంట్గా చేస్తారు. మేము కూడా మా లాగా ఎవరు చేయకపోవచ్చు. ఒకవేళ మీరు కూడా ఇలా చేస్తే కామెంట్ చేయండి, మేము కూడా చూసి నేర్చుకుంటాం. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి, చూస్తాం. ఇంకా తర్వాత అవన్నీ తీసుకెళ్ళి దాంట్లో పోసేసింది, దాంట్లో వేసేసింది. కానీ మా ఇంట్లో వాళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా తర్వాత తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఉప్పు వేయలేదు, సారీ, కారం, పసుపు వేసేసి దాని మీద కొంచెం చింతపండు వేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసింది. కలిపేస్తుంది. గ్లాస్ మట్టిగా అందించింది మా కళ్యాణ్ గడే. సో ఆడి వీడియోలో పడలేదు, క్షమించండి. నెక్స్ట్ ఖచ్చితంగా ఆడి వీడియో వేస్తాను. ఆడైతే మంచి దొల్లోడు. ఆడిని చూస్తే మీకు పెత్తనం వచ్చింది, ఖచ్చితంగా ఆడిని చూపిస్తాను. ఇంకా తర్వాత పప్పు దింపేసి దాన్ని మెదిపేసి ఇంకా మా అక్క మంచిగా బాగా మెదుపుతుంది. మీరు కూడా అట్లా గట్టిగా మెదపాలి. చూసారు కదా, మా పప్పు అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, చేసేస్తాం. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.